సంక్రాంతికి ప్రత్యేకంగా కనిపించేవి భోగిపళ్లు. మన సాంప్రదాయంలో ప్రతి పని వెనుక పరమార్థం ఉంటుంది. చిన్నారులపై భోగిపళ్లు పోయడం వెనుక ఎంతో అర్థం ఉంది. మన ఇంట్లో చిన్నపిల్లలకు ఆయుష్ పెరిగేందుకు, దిష్టి తగలకుండా ఉండేందుకు భోగిపళ్లు పోయడం మన సంప్రదాయం. 5 ఏళ్లలోపు పిల్లలకు రేగిపళ్లు, డబ్బులు పట్టుకుని తలపై నుంచి పోయడం ఒక మధురమైన అనుబంధం. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. తల మీద రేగిపళ్లు పోయడం వల్ల పిల్లలకి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. బదిరీ వనంలో శ్రీ మహావిష్ణువును చిన్న బిడ్డ రూపంలో చూసిన దేవతలు రేగిపళ్లతో అభిషేకం చేశారని పురాణాలు చెబుతున్నాయి. దిష్టి నివారణకు రేగిపళ్లను సూర్యఫలాలు అని కూడా అంటారు. వీటిని తలపై నుంచి పోయడం వల్ల పిల్లలకు ఉన్న దిష్టి తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం. ఇంట్లో చిన్న పిల్లల్ని పిలిచి వారి సమక్షంలో భోగిపళ్లు పోయడం, డబ్బులు ఏరుకోవడం ప్రతి ఇంట కోలాహలంగా ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా కొలుస్తారు. ఈ సంప్రదాయం వల్ల శివయ్య అనుగ్రహం కలుగుతుంది.